వెల్కమ్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు భారత రాజ్యాంగం పార్ట్ 3 ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 to 35 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 20 MCQs చూద్దాం. మొదటి ప్రశ్న, ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ 1, ఆప్షన్ బి పార్ట్ 2, ఆప్షన్ సి పార్ట్ 3, ఆప్షన్ డి పార్ట్ 4. సరైన సమాధానం ఆప్షన్ సి పార్ట్ 3. సెకండ్ క్వశ్చన్, పార్ట్ 3 లోని ఆర్టికల్స్ ఏవి? ఆప్షన్ ఏ 1 to 4, ఆప్షన్ బి 5 to 11, ఆప్షన్ సి 12 to 35, ఆప్షన్ డి 36 to 51. సరైన సమాధానం ఆప్షన్ సి 12 to 35. థర్డ్ క్వశ్చన్, ఆర్టికల్ 12 ఏ విషయాన్ని నిర్వచిస్తుంది? ఆప్షన్ ఏ పౌరులు, ఆప్షన్ బి రాష్ట్రం, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి న్యాయస్థానాలు. సరైన సమాధానం ఆప్షన్ బి రాష్ట్రం. ఫోర్త్ క్వశ్చన్, ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఆప్షన్ ఏ హక్కుల పరిరక్షణ, ఆప్షన్ బి రాజ్యాంగ విరుద్ధ చట్టాల చెల్లవు, ఆప్షన్ సి అత్యవసర పరిస్థితి, ఆప్షన్ డి ఆస్తి హక్కు. సరైన సమాధానం ఆప్షన్ బి రాజ్యాంగ విరుద్ధ చట్టాలు చెల్లవు. ఫిఫ్త్ క్వశ్చన్, సమానత్వ హక్కులు రైట్ టు ఈక్వాలిటీ ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయి? ఆప్షన్ ఏ 14 to 18, ఆప్షన్ బి 19 to 22, ఆప్షన్ సి 23 to 24, ఆప్షన్ డి 25 to 28. సరైన సమాధానం ఆప్షన్ ఏ 14 to 18. సిక్స్త్ క్వశ్చన్, ఆర్టికల్ 14 ఏ హక్కును సూచిస్తుంది? ఆప్షన్ ఏ మాట స్వేచ్ఛ, ఆప్షన్ బి చట్టం ముందు సమానత్వం, ఆప్షన్ సి మత స్వేచ్ఛ, ఆప్షన్ డి విద్యా హక్కు. సరైన సమాధానం ఆప్షన్ బి చట్టం ముందు సమానత్వం. సెవెంత్ క్వశ్చన్, ఆర్టికల్ 15 దేనిని నిషేధిస్తుంది? ఆప్షన్ ఏ శ్రమ, ఆప్షన్ బి వివక్ష, ఆప్షన్ సి పన్నులు, ఆప్షన్ డి ఓటింగ్. సరైన సమాధానం ఆప్షన్ బి వివక్ష. ఎయిత్ క్వశ్చన్, ఆర్టికల్ 16 ఏ హక్కుకు సంబంధించినది? ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, ఆప్షన్ సి జీవన హక్కు, ఆప్షన్ డి మత స్వేచ్ఛ. సరైన సమాధానం ఆప్షన్ బి ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. నైన్త్ క్వశ్చన్, ఆర్టికల్ 17 దేనిని రద్దు చేసింది? ఆప్షన్ ఏ బానిసత్వం, ఆప్షన్ బి అంటరానితనం, ఆప్షన్ సి బాల కార్మికత్వం, ఆప్షన్ డి కుల వ్యవస్థ. సరైన సమాధానం ఆప్షన్ బి అంటరానితనం. 10th క్వశ్చన్, ఆర్టికల్ 19 ఏ హక్కులను ఇస్తుంది? ఆప్షన్ ఏ మత స్వేచ్ఛ, ఆప్షన్ బి స్వేచ్ఛా హక్కులు, ఆప్షన్ సి విద్యా హక్కు, ఆప్షన్ డి ఆస్తి హక్కు. సరైన సమాధానం ఆప్షన్ బి స్వేచ్ఛా హక్కులు. 11th క్వశ్చన్, ఆర్టికల్ 19 లో ఎన్ని స్వేచ్ఛలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. సరైన సమాధానం ఆప్షన్ సి 6. 12th క్వశ్చన్, ఆర్టికల్ 21 ఏ హక్కును సూచిస్తుంది? ఆప్షన్ ఏ మాట స్వేచ్ఛ, ఆప్షన్ బి జీవన అండ్ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ సి మత స్వేచ్ఛ, ఆప్షన్ డి విద్యా హక్కు. సరైన సమాధానం ఆప్షన్ బి జీవన మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు. 13th క్వశ్చన్, ఆర్టికల్ 21A ఏ హక్కును ఇస్తుంది? ఆప్షన్ ఏ ఉద్యోగ హక్కు, ఆప్షన్ బి ఆస్తి హక్కు, ఆప్షన్ సి విద్యా హక్కు, ఆప్షన్ డి ఓటు హక్కు. సరైన సమాధానం ఆప్షన్ సి విద్యా హక్కు. 14th క్వశ్చన్, విద్యా హక్కు ఏ వయస్సు పిల్లలకు వర్తిస్తుంది? ఆప్షన్ ఏ 0 to 6, ఆప్షన్ బి 6 to 14, ఆప్షన్ సి 14 to 18, ఆప్షన్ డి 18 to 21.
సరైన సమాధానం ఆప్షన్ బి 6 to 14. 15th క్వశ్చన్. ఆర్టికల్ 23 ఏ దానిని నిషేధిస్తుంది? ఆప్షన్ ఏ బాల కార్మికత్వం, ఆప్షన్ బి బలవంతపు శ్రమ, ఆప్షన్ సి వివక్ష, ఆప్షన్ డి అంటరానితనం. సరైన సమాధానం ఆప్షన్ బి బలవంతపు శ్రమ. 16th క్వశ్చన్. ఆర్టికల్ 24 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ మత స్వేచ్ఛ, ఆప్షన్ బి బాల కార్మికత్వం, ఆప్షన్ సి విద్య, ఆప్షన్ డి ఉద్యోగం. సరైన సమాధానం ఆప్షన్ బి బాల కార్మికత్వం. 17th క్వశ్చన్. మత స్వేచ్ఛ హక్కులు ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయి? ఆప్షన్ ఏ 14 to 18, ఆప్షన్ బి 19 to 22, ఆప్షన్ సి 23 to 24, ఆప్షన్ డి 25 to 28. సరైన సమాధానం ఆప్షన్ డి 25 to 28. 18th క్వశ్చన్. ఆర్టికల్ 32 ఎందుకు రాజ్యాంగ ఆత్మ అంటారు? ఆప్షన్ ఏ రాజ్యాంగం రాసినందుకు, ఆప్షన్ బి హక్కుల అమలులకు మార్గం చూపుతుంది, ఆప్షన్ సి అత్యవసర అధికారాలు ఇస్తుంది, ఆప్షన్ డి ఎన్నికలు నిర్వహిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ బి హక్కుల అమలులకు మార్గం చూపుతుంది. 19th క్వశ్చన్. ఆర్టికల్ 32 ఏ న్యాయస్థానానికి వెళ్లే హక్కు ఇస్తుంది? ఆప్షన్ ఏ హైకోర్టు, ఆప్షన్ బి లోకల్ కోర్టు, ఆప్షన్ సి సుప్రీం కోర్టు, ఆప్షన్ డి ట్రిబ్యునల్. సరైన సమాధానం ఆప్షన్ సి సుప్రీం కోర్టు. 20th క్వశ్చన్. ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తిస్తాయి? ఆప్షన్ ఏ పౌరులకు మాత్రమే, ఆప్షన్ బి విదేశీయులకు మాత్రమే, ఆప్షన్ సి పౌరులు మరియు విదేశీయులు కొన్ని హక్కులు, ఆప్షన్ డి ప్రభుత్వానికి. సరైన సమాధానం ఆప్షన్ సి పౌరులు మరియు విదేశీయులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.